అక్కడ మీరు చెప్పండి, మీకున్న రాజకొండలో మీరు పనిచేస్తున్న మంచి కార్యక్రమాలు అంటే ఒక కరువు దాడి అంటే అప్పటికి అయిపోయింది అంటారు. మీకు బాగా గుర్తుండిపోయిన దాడులు చెప్పండి, యాక్షన్లు కానీ. దాడులు అంటే ఇక చేసినాం అన్న దాడులు కానీ ఏది బాగా గుర్తుండిపోయింది చెప్పండి. ఈ దాడిలో బతకడమే కష్టం అనుకుని ఉంటాయి, చాలా ఉంటాయి. అంటే మా మీద మీరు అందరూ అనుకుంటుంటారు, బయట చూసేవాళ్ళు దాడి అంటే తుపాకు పడే కాల్చేయడం అనుకుంటారు, కానీ చాలా కష్టం అది ఉంటుంది. మేము ఒంటరి తిరుగుతుంటే ఇట్లా మా మీద ఇట్లా ఇట్లా పోలీసులు కలబోతుంటే మేము ఒక్కో కలబోతుంటే వాళ్ళు ఏంటో మామూలుగా జనాలే అనుకునేది, కానీ ఇట్లా ఎన్కౌంటర్లు అయినాయి అన్న. మీరు చేసిన యాక్షన్లు ఏమున్నాయండి? గుర్తున్నాయి, ఎన్కౌంటర్లు బాగా అయినాయి మాకు. యాక్షన్ చెప్పా ఇట్లా ఎక్కడ బాగా అంటే రాచకొండలనే 2 ఎన్కౌంటర్లు భారీ ఎత్తున అయినాయి. ఏ టైంలో? ఇంకా అప్పుడు గోడుకొండ ఎన్కౌంటర్ అయిపోయింది. ధర్మాన్ ఎన్కౌంటరు మేము అప్పటికి 2 దళాలు కలిసి ఉన్నాం, ఈ వీళ్ళ దళం మా దళం. అయితే అప్పటికి ఈమె ఎడ్ల పద్మ అంటామని పిలిపించుకున్నాం అన్న. పిలిపించుకుంటే ఆమె ద్వారా వచ్చింది తెలియదు, అందరం చనిపోయినాం, ఒక్కతే బతికింది. మెయిన్గా అయితే ఆమె ద్వారా వచ్చినట్టే కొడుతుంది, కానీ మనకు ఎట్లా వచ్చిందో తెలియదు. పాప గిట్ట చనిపోయింది. ఇంకా అయితే అది నైటే మొత్తం మాకు అర్థం కాలేదు, పోలీసు మొత్తం చుట్టుముట్టి తెల్లారి వరకు 6 గంటల వరకే ఫైరింగ్ అయితేనే ఉంది. ఫైరింగ్ అయ్యి 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల దాకా మేము వాళ్ళ నుండి బయటకు వెళ్ళాలి. ఇక ఒక్కరం ఇక రక్తం మడుగులో ఎంత స్థలం, మాకు కొద్ది స్థలమే ఉంచారు. ఎంతసేపు ఉన్నా అలా ఒకరి మీద ఒకళ్ళం పడుకోవడం, కాల్చడం. ఇంకా అప్పటికి కొంతమంది చనిపోయారు. కొంతమంది ధర్మన్న మాతోటి వచ్చేటోడు ఎట్లా వెనకకైండో వెనకకి అయిపోయాడు. 5గురం బయటపడ్డం వల్ల. ఎంతమంది చనిపోయారు అందులో? 4. ధర్మాన్ని వస్తే 5గురం 4గురం బయటపడ్డాం. చనిపోయింది బాగా 5-6 ఉన్నారన్న అక్కడ ఎన్కౌంటర్లో. చిన్న పాప ఇట్లా చనిపోయింది. ఎందుకు వచ్చింది? వాళ్ళ భర్తని పోలీసు వాళ్ళు చంపేసారు. ఎవరు భర్తని? ఎడ్ల పద్మ వాళ్ళ భర్తని. అయితే చనిపోతే పాప పుట్టింది కదా, మళ్ళీ ఆమె గిట్లా అప్పటికి వాళ్ళిద్దరు మంచి పరిచయం, పెళ్లి గిట్లా మేమే చేసింది, మా పార్టీ చేసింది. అయితే ఇట్లా మాట్లాడదామన్న దాంతో పిలిపించుకున్నాం మేము అక్కడ. పాపని తల్లిని పాపని గిట్ట చూద్దామన్న దాంతో ఆమె అయితే ఉంటారు కదా, పాలు తాగుతుంది పాప, అట్లా ఆమెని పిలిపించుకున్నాం అక్కడికి. ఎడ్ల పద్మ కూతుర్ని ఆమె పిలిపించుకుంది. ఎడ్ల పద్మ పార్టీ వాళ్ళు మాట్లాడదామని పిలిపించుకుని, అమ్మాయి చిన్న అమ్మాయి సంటి పాప కదా, ఎత్తుకొని వచ్చే క్రమంలో తెల్లారి ఫైరింగ్ జరిగినప్పుడు ఆ పాప కూడా చనిపోయింది. చిన్న పాప, ఏడాది పాప చనిపోయింది. ఆ ఎన్కౌంటర్లో ఉదయం నుంచి దాదాపు మధ్యాహ్నం 12-1 వరకు అందులోనే ఉంది, కానీ రిట్రీట్ కాలేదు. ధర్మన్న కూడా అప్పటికే చనిపోయింది. సిటీ ఆర్గనైజర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళు దాదాపు 5-6 మంది చనిపోయింది అక్కడ. పద్మ బతుకుంది, సీరియస్ దెబ్బలు తగిలినాయి. కూతురు చనిపోయింది కదా, బాధపడలేదు? ఇంకా అక్కడ ఎవరి బాధ ఒకరిని చూసుకుంటే అట్టుండదు కదనా. వాళ్ళేం చాలా మంది గుట్ట చుట్టూ మనకు బయటికి వెళ్ళాక చూసినాయి ఎన్ని మనకు వ్యాన్లు ఉన్నాయి, ఎంతమంది ఉండ్రు, ఎక్కడ ఎట్లా ఉందనేది బయటికి వెళ్తే అవపడదు, కానీ వాళ్ళు ఉంటే మనకు అవపడదు కదా. రాచకొండ గుట్లో జరిగిందా? ఇంకా రాచకొండది మాల్ దగ్గరకే. రాచకొండలో పనిచేసావు కదా, ఆ గుట్టలు ఎక్కి దిగడం అనేది ఎవరు? అసలు మాకే కష్టం ఉండదు, ఎలా ఎక్కి తిరిగారు మీరు? మేము అప్పుడు దిగేదన్న, మంచిగా ఎక్కేది దిగేది. బరువులు ఇంకా మాకు ఎందుకంటే ఎవరైనా అన్నం పెట్టిన రోజు మేము వండుకోవాలి. అన్నం మెయిన్గా కిందికి దిగితే మాకు అన్ని ఊర్లే అన్నం పెట్టేది, పైకి వస్తే మాకు వంట ప్రాబ్లం. పైకి మీరు వెళ్తే కిందంతా కనిపిస్తుంది, బాగానే ఉంటుంది, కానీ దిగడం కష్టం కదా, ఎక్కడం కూడా కష్టం. అదే ఫైరింగ్ అంటే మీరు అసలు స్లోగా దిగడానికి ఉంటుంది, చాలా ఫాస్ట్గానే వస్తాం. ఇంత లడ్డు ఉంటే దిగుతాం, ఇంత లడ్డుగా ఉంటే అప్పుడు చేయలేము. రాచకొండతో పోలిస్తే కృష్ణపట్టి ఇంకెక్కువ కదా, కృష్ణపట్టి ఇప్పుడు నల్లమల ఫారెస్ట్, చాలా నల్లమల ఫారెస్ట్ పైకి ఎక్కితే అసలు ఈ బట్టలు తడిచిపోయాయి. మళ్ళీ దిగుతుంటే కూడా బట్టలు తడిచిపోయి మొత్తం కాళ్ళు ఇట్లా షేక్ అయ్యాయి, వణికేది. ఎక్కేటప్పుడు బాగానే ఒక గుట్ట రాని, ఒక ఊరు రాదా అన్న. ఇది కష్టం అంతా ఎవరి కోసం? ప్రజల కోసం.
అంతే కదా, ప్రజల కోసం. ప్రజల కోసం తప్ప వ్యక్తిగత స్వార్థం కోసం కాదు. వ్యక్తిగతం అనేది వ్యక్తిగత ఆస్తి కానీ వ్యక్తిగత స్వార్థం అనేది కూడా లేదు. ఈరోజు వ్యక్తిగతం అనుకుంటే మనం ఇంటికాడనే ఉండేటోళ్ళం, మేమెందుకు పోయేటోళ్ళం ఆడికి. ప్రజల కోసమే కష్టపడ్డారు, చెమట్లు పడ్డారు. చెప్తున్నా కదా మీరు ఫైరింగ్ అప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అండ్ ఒక విధంగా చెప్పాలంటే దినదిన గండం అనే సామెత ఉంటుంది. మీకు ఒక బుల్లెటే కాదు, పాములు రావచ్చు, ఇంకో రకం ఎన్నేం జరగచ్చు. ఆ సమయంలో అమ్మా నాన్న ఎప్పుడు గుర్తురాలేదు మీ ఇద్దరికి? మీకు అన్నీ పెంచారు కదా వాళ్ళు. నేను నా సొంత ఏరియాలోనే తిరిగిన. నేను 12 సంవత్సరాలు, అంటే దాదాపు ఒక 10 సంవత్సరాలు నా సొంతం ఊరు చుట్టే తిరిగినాం, 4 మండలాలు కవర్ చేసుకుంటూ. 10 సంవత్సరాలలో వాళ్ళని కలిసింది నేను 2 సార్లు నేను ఇంటికి పోయాను. మరి వాళ్ళు బాగోగులు చూడలేదా? మరి బాగోగులు అంటే బాగోగులు ఏం చూడలేను. వాళ్ళ పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకొని పోయేది, కొట్టేది, చేసేది అని. కానీ ఇక మనం మన పార్టీ అర్థం చేయించేది ఏంటంటే అందరికి ఉన్న బాధలే మన తల్లిదండ్రులకు ఉన్నాయి. ఇక మనం సపరేట్ వాళ్ళని ఏం ఆదుకుంటాం అనే కాడికి కూడా చెప్పిండ్రు. అప్పుడు కొన్ని డిమాండ్స్ కొన్ని పార్టీ ముందర కూడా నేను కొన్నిసార్లు మాట్లాడేది మాధవ్ తోటి, సూర్యమన్నతోటి, పటేల్ సుధాకర్ రెడ్డి ఉండి కసమని. ఇలా అసలు ఒక్క కొడుకున్న వాళ్ళు వచ్చిండ్రు పార్టీలో. వాళ్ళ పరిస్థితి ఏంటిది? వాళ్ళు ఇవాళ కొంతమంది అడుక్కొని తినేటోళ్ళు కూడా ఉన్నారు ఊర్లో. సంఘాలే పెట్టినాయి కొంతమందికి అన్నం. అలాంటి పరిస్థితుల్లో మనం కూడా కొద్దిగా హెల్ప్ చేయవచ్చు కదా అని చెప్పేసి అన్నప్పుడు మన పార్టీ నాకు అర్థం చేయించింది ఏంటంటే ప్రజలందరికీ ఆ బాధలు ఉన్నాయి, మన కుటుంబానికి ఉన్నాయి, మనం ఏం చేయగలుగుతాం. కరెక్ట్ అయినా ప్రజలందరికీ ఉన్నాయి, మనకి ఉండాలనేది దానికి ఎవరు తప్పటారు. కానీ ఆ ప్రజల కోసం కష్టపడుతున్న మీకు కూడా కుటుంబాలకు మినహాయింపు లేకపోతే ఎవరి కోసం చేయాలి? అయితే ఇది కొంత మార్పు ఎప్పుడు వచ్చిందంటే 99లో 2000లో కొంత మార్పు వచ్చి కొంతమంది ఇప్పుడు అమరులు ఎన్కౌంటర్లో చనిపోయిన కుటుంబాలకు, తర్వాత ఇప్పుడు మనం ఒక తల్లిదండ్రులు ఉన్న కుటుంబాలకు కొంత ఆర్థిక సాయం చేసి వాళ్ళని నిలబెట్టాలి. కొన్ని గ్రామాలు కొడుకు చనిపోయిన తర్వాత నిలబెట్టడం అనేది గొప్ప విషయమా? మన కళ్ళ ముందు మన తల్లిదండ్రులు నిలబెట్టి మనం మిగతా ప్రజల కోసం పాటుపడ్డ గొప్ప విషయం. అంటే వీళ్ళకు ఓకే కొంత ఆర్థిక సాయం చేయాలి వీళ్ళ తల్లిదండ్రులకు అనేది, కొంత ఎంతో 1000 లక్షలు కాదు, వాళ్ళు ఏదైనా ఒక కొట్టు పెట్టుకుంటే 5,000 10,000 సాయం చేయాలనేది. తర్వాత భర్తలు కోల్పోయినటువంటి వాళ్ళు ఎన్కౌంటర్లో బయట ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఆర్థికంగా కొంత నిలబెట్టాలనే ఉద్దేశంతో ఒక తీర్మానం చర్చ జరిగింది, తీర్మానం కిందికి వచ్చింది. కొన్ని అమలు కూడా జరిగినాయి కొంతమంది. అంటే మరి అంటే ఒక 10-20 వేలు ఆర్థికంగా సాయం చేసి ఒక డబ్బు కొట్టు అలాంటిదో పెట్టాలనేది పార్టీ కొన్ని రోజుల తర్వాత లాస్ట్ మూమెంట్లో నేనున్న 99-2000లో ఒక అవగాహన అనేది వచ్చింది. మీకు ఎప్పుడు అమ్మా నాన్న గుర్తురాలేదా? ఇక నాకు అసలు వాళ్ళు అనేది ఈయన 2 సార్లు చూసింది, కానీ అక్కడ నుండి మేము వెళ్ళొచ్చినాం. ఇక వాళ్ళు అనేదే మాకు పోవడం అంటే మళ్ళీ వచ్చిన తర్వాతే వాళ్ళని చూడడం. మరి మీ ఇద్దరు పరిచయం పెళ్ళి ఎక్కడ? మాదే కృష్ణపట్టిలనే పార్టీ చేసింది. మీకు బాగా గుర్తుండిపోయిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ చెప్పండి. నాకు జరిగింది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఇది ఇంకా మనం ఇందులో నుంచి బయటపడడం కష్టం అనకూడదు. నాకు అలాంటి సంఘటనలు ఏమి ఎదురు కాలే. మాకు 94లో ఒకటి ఎదురైన దాంట్లో 2 చనిపోయారు. కతిమూలం కొన్ని ఎక్కడ ఈ కాసారం అని గుర్రంపూడి మండలం కాసారంలో దాదాపు ఒక గంట సేపు ఫైరింగ్ అయింది. 94లో ఫైరింగ్ అయింది. దాంట్లో నుంచి మనం ఇంట్లో ఉన్నాం, వాళ్ళు బయట ఉన్నారు. అది బయట పడతాం అనుకోలేదు, కానీ బైలక్లో బయటపడ్డాం. కొద్ది దూరం ఇచ్చిన తర్వాత ఒక కామ్రేడ్ ఒక ఆయన నా ముందరనే జగన్ లాల్ సలాం చనిపోతున్నాను నువ్వు పో అని చెప్పేసి నాకే సైగ చేసి ఆయన అక్కడనే చనిపోయింది. నా ముందరనే చనిపోయింది ఇంతే దూరంగా. జగన్ లాల్ సలాం నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు. రోడ్డు మీదనే పడిపోయింది. నేను కిందికి పోయినా మళ్ళీ వచ్చి ఆయన పక్కన పడుకొని చూస్తాలకే ఇక్కడ పడ్డది బుల్లెట్. చనిపోయింది అప్పటికి. నా దగ్గర మామూలు 12 బ్యారెల్ ఉంటే అది అక్కడ పడేసి ఆయన దగ్గర మస్కట్ పట్టుకొని నేను కొంత దూరం వెళ్ళిపోయాను. అది అంతా ప్లేన్ ఏరియా, ఉదయం 7 గంటలకు ఎంత దూరం పోలేము అని చెప్పేసి అక్కడి నుంచి మళ్ళీ బట్టలన్నీ ఇచ్చేసి వేరే పశువుల కాడలో బట్టలు అడుకొని ఆ వేపనాన్ని అలా గడ్డి ఆమ్లలో పెడితే మళ్ళీ వెనకంగా వచ్చి సీజ్ చేసేసుకోరు పోలీసు వాళ్ళు. 5 దొరికినాయి, నేను దొరకలేదు. నాంపల్లి దగ్గర జరిగిన ఒక
నాంపల్లి సబ్ ట్రెజరీ ఆఫీసు, అది పోలీస్ స్టేషన్ ఉంది కానీ నాంపల్లి పోలీస్ స్టేషన్లో వెపన్స్ లేవు. అక్కడ ట్రెజరీ ఆఫీసులో ఉన్నాయి. ఆ ట్రెజరీకి వాళ్ళు కాపలాగా ఉన్నారు, అందులో ఉన్నాయి. దాని మీద దాడి చేసి ఆ వెపన్స్ తీసుకుపోవాలని చెప్పేసి అనుకున్నారు. అనుకున్న తర్వాత వచ్చి దాడి చేసిన వాళ్ళు ఏమి ఇంట్లో అయిపోయారు, మేమేం బయట అయినా రోడ్డు మీద. వాళ్ళు మాకు వెపన్స్ ఇవ్వలే. ఎవరు? పోలీసు వాళ్ళు. ఎందుకు ఇస్తారు వెపన్స్ మీకు? మేము దాడి చేస్తుంటే వచ్చి మనకు సరెండర్ అవుతారేమో, వెపన్స్ ఇస్తారేమో అని చెప్పేసి పోయినాము. సక్సెస్ కాలే. అది రాత్రి 2-3 దాకా ఉండి దాని తర్వాత మనం రిట్రీట్ కావడం జరిగింది. అచ్చా, నాంపల్లి మీకు ఫెయిల్ అయింది. సక్సెస్ అయింది. అచ్చా, మీరు చెప్పండి నాకు, మీకు ఎన్ని చాలా ఎక్స్చేంజ్ అపాయాలు ఉంటాయి కదా, మీకు బాగా గుర్తుండిపించామంటే ఇందులో బయటపడడం కష్టం అనుకునేది? ఇప్పుడు తాళవిల్లాంలది ఇదే పెద్ద ఎన్కౌంటర్. అంటే తాళవిల్లాంలేమో నేను నైటు ఊరికి వెళ్ళి అన్నం వండించుకొద్దామని వెళ్ళినా. అప్పుడు నైట్ అక్కడనే ఉన్నా, తెల్లారి వరకే ఎన్కౌంటర్ అయితేనే ఉంది తోటలో. మా ఊరు పక్కల అయినా అబ్బాయి, మా ఊరు పక్కన అంటే మా ఊరికి వాళ్ళ ఊరి దగ్గరనే కేడ్చిపల్లి అని అబ్బాయి, కుర్మోళ్ళ అబ్బాయి చనిపోయింది అలానే. అప్పటికి నేను అన్నం, మాకు శబ్దాలు వినొస్తలేవు, ఈ ఫైరింగ్ శబ్దాలు వినొస్తలేవు. ఆ ఇంటి అక్క నేను అన్నం వండుకొని గంపలు పెట్టుకొని వస్తుంటే కాపలు ఉంటారు కదా పోలీసు వాళ్ళు, అక్కడ పోకురు అమ్మ పోలీసు వాళ్ళకి అన్నలకు కాల్పులు అవుతున్నాయి అని మాకే చెప్పింది. అని చిన్నగా నిమ్మలంగా మళ్ళీ సరే అని వెనకకి మళ్ళీ వచ్చాను. ఇంక అప్పటికే వెళ్ళిపోయినా నేను. ఇక ఊరు మొత్తం దోలాడిరు కానీ అప్పటికి వెళ్ళిపోయినా. మీ ఇద్దరు పరిచయం ప్రేమ పెళ్ళా? అంటే పార్టీ ముందు డిమాండ్ ఉంది కాబట్టి పార్టీ వాళ్ళే మా పెళ్లి చేసి. ఎక్కడ? కృష్ణపట్టిలో చేసి. పెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి ఉన్నారా లేదా మీరు ఏ ఊపికి వెళ్ళిపోయారా? ఇంకా మా పెళ్లి అయిన తర్వాత నల్గొండ జిల్లాలోనే ఉన్నాం. కొన్ని అవసరాల రీతి రాచకొండకు మళ్ళీ రాచకొండకు వచ్చింది. మళ్ళీ నేను కృష్ణపట్టిలోనే ఉన్నా. ఇప్పుడు నేను కృష్ణపట్టిలో ఉన్నప్పుడు గోడుకొండ ఎన్కౌంటర్ జరిగింది, ఇది ధర్మన్ ఎన్కౌంటర్. అందులో తప్పించుకున్నది. ఇక నేను దాని తర్వాత మళ్ళీ కృష్ణపట్టికి పంపించారు. మేము పెళ్ళి అయినాక పార్టీలో కలిసి ఉండాలనే రూల్ అయితే లేదు అక్కడ. ఏదో తక్కువ రోజులు ఏదన్నా పార్టీ అవసరాల రీత్యా పార్టీ అవసరం రీత్యా ఈ దళం ఆ దళం కలిసినప్పుడు అట్లా 2 నెలలు 3 నెలలకు రావడం అట్లా జరిగేది. కానీ అంతేగాని ఇక్కడనే మన పెళ్ళి అయింది కాబట్టి ఈ దళం వల్లే పనిచేస్తామని అట్లాంటి సమస్యలు ఉండవు. ఆ చైతన్యం కూడా అందరిలో కలిగిస్తారు. సాధారణంగా గవర్నమెంట్ ఉద్యోగులు భార్యాభర్తలు పనిచేస్తున్నారు అనుకోండి, మాకు పక్క పక్కనే కావాలి, మేము దూరం వెళ్ళాం అని ఒక డిమాండ్ చెప్తుంటారు. కానీ ముందు తెలుసు దూరం పనిచేయాలని, కానీ కలిసి ఉన్నప్పుడు మాత్రం చేస్తారు. ఒకటి. రెండోది, భార్య దగ్గరికే ఉండాలని భార్య పనిచేసిన ప్రాంతానికి భర్త కూడా వచ్చేస్తాడు, లేదా భర్త పనిచేసిన ప్రాంతానికి భార్య కావాలని రాష్ట్రాలు మారి వచ్చేస్తారు డిపార్ట్మెంట్లో. అదే విధంగా ఉంటాయి పార్టీలు? ఆ విధంగా ఉండదు. ఆ చైతన్యం అస్సలు ఉండదు. ఆ చైతన్యం కొంత మంచి అభ్యుదయ చైతన్యం ఆలోచిస్తారు. భార్యాభర్తలైనా పార్టీ కోసం విడిపోవాల్సిందే, ఆ పార్టీ అవసరాల రీతి ఎక్కడైనా పనిచేయాల్సిందే అనేది ఒక అవగాహన కలిగే ఉంటారు. అంటే ముందే చెప్తారు, వాళ్ళకి ఆల్రెడీ ఆ అవగాహన కలిగే ఉంటుంది వాళ్ళ లోపల. అందరినీ చూస్తుంటే వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా.